హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం డెవిల్ మూవీ రివ్యూ. ఈ మూవీ వచ్చేసి ఇది కళ్యాణ్ రామ్ యాక్ట్ చేసిన డెవిల్ మూవీ కాదు ఇది. అండ్ పూర్ణ అండ్ విద్యార్థి యాక్ట్ చేసిన తమిళ్లో వచ్చిన డెవిల్ మూవీ. సో ఆ మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పలే, నాకైతే నచ్చలేదు. మూవీ అయితే మనకి చాలా బోర్ అయితే కొడుతుంది. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే ఈ మూవీ స్టార్టింగ్లోనే పూర్ణ తను కార్ డ్రైవ్ చేస్తే అయితే వస్తుంది. సో తను ఒక డిస్టర్బ్డ్ స్టేట్లో అయితే ఉంటుంది. సో తను ఒక యాక్సిడెంట్ చేస్తుంది. సో యాక్సిడెంట్ అయిన తర్వాత ఆ వ్యక్తికి పూర్ణకి ఆ పరిచయం అనేది అవుతుంది. బికాస్ పూర్ణకి ఏంటంటే కనుక నా వల్ల తనకి యాక్సిడెంట్ అయింది అని చెప్పి సో వాళ్ళిద్దరి మధ్య ఒక ఫ్రెండ్షిప్ అనేది బిల్డ్ అవుతుంది. అది నెక్స్ట్ లెవెల్ కూడా వెళ్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే పూర్ణకి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోతుంది. సో తనకు ఒక హస్బెండ్ ఉంటాడు. సో తన హస్బెండ్ విద్యార్థి. సో విద్యార్థికి ఆల్రెడీ ఇంకొక అమ్మాయితో ఎఫ్ఐఆర్ ఉంటుంది. సో అప్పుడు ఆ విషయం పూర్ణకి తెలిసి తర్వాత ఏమవుతుంది అనేది మిగతా స్టోరీ. ఈ మూవీ అయినా సరే ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ ఉంటాయి. బట్ ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ కంటే మైనస్ పాయింట్స్ ఎక్కువ. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మూవీ యొక్క ఫస్ట్ హాఫ్ అండ్ మూవీ యొక్క సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ లెంత్ అయితే చాలా ఉంటుంది. అండ్ ఇంకొక మైనస్ పాయింట్ సెకండ్ హాఫ్ అయితే మనకి చాలా సీన్స్ మనకి బోర్ అయితే కొడతాయి అండ్ చాలా ప్రిడిక్టబుల్ అనిపిస్తుంది. అండ్ మూవీ యొక్క మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ మూవీ యొక్క మనకి జానరే అర్థం కాదు. ఇంకో థ్రిల్లర్ మూవీనా మనకు అర్థం కాదు, లేదు ఇది ఒక హారర్ మూవీనా మనకు అర్థం కాదు, లేదు ఇది ఒక వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ మూవీనా మనకు అర్థం కాదు. మధ్యలో ఇంకొంచెం హాలోజినేషన్ అని చెప్పి ఇంకొక కాన్సెప్ట్ ఉంది. ఈ మూవీ యొక్క మెయిన్ ప్రాబ్లం అసలు ఈ మూవీ కాన్సెప్ట్ ఏంటో మనకైతే అర్థం కాదు. సో అదే మెయిన్ ప్రాబ్లం. సో స్టోరీ అయితే సరిగ్గా లేదు. స్క్రీన్ ప్లే విషయంలో కింద చెప్పినట్టు ఫస్ట్ హాఫ్ చాలా సీన్స్ మనకైతే బోర్ కొడతాయి అండ్ సెకండ్ హాఫ్ కూడా అంతే. అండ్ బట్ మనకి మూవీ మనం చూసుకుంటే కనుక మూవీలో చాలా తక్కువ సీన్సే ఉంటాయి. బట్ మూవీ మనకి చాలాసేపు ఉన్న ఫీలింగ్ అయితే మూవీ యొక్క రన్ టైం తక్కువే. బట్ మనకి ఏంటంటే ఒక 3.5 అవర్స్ సినిమా చూసిన ఫీలింగ్ మనకైతే కలుగుతుంది. అండ్ మూవీలో కొంచెం ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటూ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విద్యార్థి కానీ పూర్ణ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వాళ్ళ రోల్స్ తగ్గట్టు బాగానే చేస్తారు. ఈ మూవీలో 2 పోర్షన్స్ ఉంటాయి. అందులో పూర్ణ పోర్షన్స్ అయితే బాగుంటుంది. అది బాగుంది అని చెప్పడం కంటే కనుక తన పర్ఫార్మెన్స్ వల్ల ఆ సీన్ అయితే ఆ మూవీకి అయితే కొంచెం హెల్ప్ అయింది. తన పర్ఫార్మెన్స్ చెప్పాల్సిన అవసరం లేదు. అవును కానీ అండ్ అవును 2లో కానీ సో తన పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. అండ్ ఈ మూవీ కూడా అంతే తనకు ఒక మేజర్ పర్ఫార్మెన్స్ అని అనుకోవచ్చు. బట్ అది మూవీకి కొంచెం ఎంతో కొంత హెల్ప్ అయింది. అండ్ సాంగ్స్ విషయానికి వస్తే సాంగ్స్ బాగానే ఉంది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఓకే. బట్ ఏంటంటే కొంచెం ఎక్కడో విన్నట్టు మనకి ఇళయరాజా గారి పాటలు రెఫరెన్స్ అయితే మనకైతే కనిపిస్తుంది. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలంటే మూవీ అయితే డిసప్పాయింట్మెంట్ అనేది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మూవీలో అడల్ట్ కంటెంట్ అసలు అవసరమే లేదు. బట్ అయినా సరే పెట్టారని ఫ్యామిలీతో చూడొచ్చు అంటే లేదు, నా సజెషన్ అయితే వద్దు, ఇది ఫ్యామిలీతో అయితే చూడొద్దు. అని ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 1.75/5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అయితే సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కానీ కింద కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.